రాష్ట్రంలోని మందుబాబులకు బ్యాడ్ న్యూస్. రాష్ట్రంలో మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 2 రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్కు అధికారులు ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ దృష్ట్యా శాంతి భద్రతల పరిరక్షణ, ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు వీలుగా ఎన్నికలు జరిగే 116 మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలోని వైన్స్, బార్లను 2 రోజుల పాటు మూసివేయాలన్నారు. ఇవాళ మున్సిపల్ ఎన్నికల ప్రచారం గడువు ముగియనుండటంతో సాయంత్రం 5 గంటల నుంచి పోలింగ్ రోజు అంటే ఫిబ్రవరి 11వ తేదీ సాయంత్రం వరకు 5 గంటల వరకు మద్యం అమ్మకాలను ఆ ప్రాంతాల్లో పూర్తిగా నిషేధించారు. అంతేకాకుండా మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఫిబ్రవరి 13వ తేదీన వెలువడనుండగా ఆ రోజు కూడా మద్యం దుకాణాలు మూసివేయాలని ఎన్నికల అధికారులు, ఎక్సైజ్ శాఖ అధికారులు స్పష్టం చేశారు. ఈ నిబంధనలను అతిక్రమించి ఎవరైనా లిక్కర్ విక్రయిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు లైసెన్సులను రద్దు చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లను ప్రభావితం చేయకుండా, ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. కాగా ఈ బంద్ రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా కేవలం ఎన్నికలు జరిగే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలోనే ఉంటుందని అధికారులు తెలిపారు. కాగా రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లు మహబూబ్ నగర్, మంచిర్యాల, కొత్తగూడెం, నల్గొండ, కరీంనగర్, రామగుండం, నిజామాబాద్ కలిపి మొత్తం 123 పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 2996 వార్డులకు అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఫిబ్రవరి 11న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 9న సాయంత్రం 5 గంటలకు అధికారికంగా ప్రచారం ముగించాలి. సాయంత్రం 13న ఓట్ల లెక్కింపు చేపట్టి గెలిచిన అభ్యర్థులను ప్రకటిస్తారు. ఈ ఎన్నికలలో మొత్తం 52.43 లక్షల మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకుంటారు.